నిజంగా బ్రో. నాకైతే అనిపిస్తుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదో తీసుకెళ్లారు, ఏదో పెరికేశారు అంటున్నారు కానీ, ఆళ్ళుండుంటేనే ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉండేదేమో భారతదేశం. మరొక ఇంగ్లాండ్ లాగానో, మరొక ఆస్ట్రేలియా లాగానో, మరొక మంచి కంట్రీ లాగా డెవలప్ అయ్యి ఉండేది. ఎందుకంటే దే హ్యావ్ డెవలప్మెంట్. వాళ్ళకి తెలుసు ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇది చేయాలని చెప్పేసి. మన వాళ్ళకి తినడం మాత్రమే తెలుసు. ఎలా దొంగతనం చేయాలి, ప్రజల్ని ఎలా నాశనం చేయాలి, ఎంత చక్కగా మోసం చేయాలి. వీటిలో ఆరితేరిన నా కొడుకులు ఎవరంటే మన భారతదేశం వాళ్ళే. సీరియస్ చెప్తున్నాను, అర్థమవుతుందా? ఒక్క నా కొడుకైనా సెన్స్ ఉండి ఏ రాజకీయ నాయకుడికైనా సరే, అర్థమవుతుందా? ఎవరో 100 కోటికి మంచి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు, అరుదుగా కొంతమంది. అంటే లైక్ యోగేంద్రనాథ్, సొంత డబ్బులు పెట్టినట్టు పవన్ కళ్యాణ్, మిగతా లోకేష్, కొంతమంది మంచి తత్వవేత్తలు. ఎందుకు అనేది వాళ్ళ డెవలప్మెంట్ చూసి మాట్లాడండి. గుర్తుతో మాట్లాడద్దు, ఎట్టంటే అటు మాట్లాడద్దు. ఒకసారి చూసి వాళ్ళ గురించి పరిగణలోకి తీసుకొని మాట్లాడండి. అర్థమవుతుందా? కంపేర్ టు రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే అని అర్థం. ఏంద్రా ఇన్ని కేసులు, ఇన్ని డబ్బులు ఏంద్రా నాయన, కడుపు మంట. వాడెవడు జడ్జి జగన్మోహన్ రెడ్డి గుద్దని కింద నాకి కొన్ని లక్షల కోట్లు తగలబెట్టేశాడంటారా ఇంటికాడ. వీళ్ళకి అప్రూవల్మెంట్ ఇచ్చి కొన్ని కోట్లు తగలబెట్టాడంటారా. డబ్బులు తగలబెట్టాడంటారా. మైండ్లో నా కొడకలారా. మళ్ళీ ఎట్లా చెప్పండి మీకు? ఎప్పుడు అనేది బాగుపడతారు మీరు? మనమంతా ఎప్పుడు బాగుపడతాం? మన డబ్బే కదా అది, దానికి ట్యాక్స్ కట్టాలరా. తగలబెట్టేసిన కాగితాలకు కూడా మనం ట్యాక్స్ కట్టాలరా. అది నా బాధ. మీకంటే మైండ్ లేదే. నాకు కూడా దేవుడు అలా చేస్తుంటే బాగుండేమని. మీకంటే ఎవరు డబ్బు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరిదోలే అనుకుంటున్నారు. నేను అట్లా అనుకోలేకపోతున్నాను. నా డబ్బు అది, నేను ట్యాక్స్ కట్టిన డబ్బు. నా డబ్బునే గవర్నమెంట్ వాళ్ళు మింగుతున్నారు. మీకు అలా ఉంటే, రక్తం మరిగితే, మనుషులు అయ్యుంటే, ఇంట్లో వాళ్ళని ప్రేమించే వాళ్ళు అయ్యుంటే, నీ కొద్ద పెరగతాను, నీ నెంబర్ పెట్టు, నీ ఇంటికి పెరగతాను అని మాట్లాడరు. అన్ని నవరంధ్రాలు మూసుకొని ఏంద్రా అనేసి ఆలోచించేవాళ్ళు. ఆలోచన శక్తి లేదు అంటే మీకు చదవలేదు, సో బ్రెయిన్ లేదు. మీరు కూడా గజన్ రెడ్డి లాగానే